నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రాలలో ఆలయానికి వచ్చిన మంత్రి వెంట విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్, శాసనసభ్యులు గణబాబు, పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. దేవస్థానం ఈవో త్రినాథరావు అర్చక పెద్దలతో కలిసి మంత్రికి పూర్ణ కుంభంతో సాంప్రదాయ స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రి లోకేష్ మనసులోని కోరికలను సింహాద్రి అప్పన్నకు నివేదించుకున్నారు. అంతరాలయంలో అర్చకులు లోకేష్ పేరున అష్టోత్తర శతనామార్చన చేశారు. గోదాదేవి సన్నిధిలో మంగళహారతులిచ్చారు. బేడా మండపంలో ఆసీనులైన మంత్రిని నాదస్వర వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలతో అర్చకులు ఆశీర్వాదం చేశారు. ఉపయోగపడాలి అని స్వామిని ప్రార్థిస్తూ అట్లాంటి స్వామి అనుగ్రహం తమ మీద పరిపూర్ణంగా వచ్చేసినంత సుఖశాంతులతో ఉండేటువంటి శక్తియుక్తులకు ఇవ్వాలి అని స్వామి స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలను మంత్రికి అందించారు. 32 నరసింహ అవతారాలతో దేవస్థానం ముద్రించిన పుస్తకాన్ని స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ప్రత్యేకంగా మంత్రికి అందజేసి విశేషాలను వివరించారు. వరాహ నృసింహ ప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఇది ఒక్కటే సింహాచలం మాత్రం. 2 రూపాలతో యుగళావతారమూర్తిగా అవతరించినటువంటి వరాహస్వామి జ్ఞానాన్ని ఇచ్చేది, నృసింహస్వామి ఇక్కట్లను తొలగించారు. దర్శనం అనంతరం బయటికి వస్తూ మంత్రి భక్తులతో ముచ్చటించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సింహాచలేసిన దర్శనానికి వచ్చి వెళ్లిన తీరు దేవస్థానం వర్గాల్లోనే కాక భక్తుల్లో కూడా చర్చనీయాంశమైంది. కాస్త హోదా ఉంటే చాలు, రాజగోపురం వరకు వాహనాల్లో వచ్చేసి హడావుడి చేసే ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశం చేసేలా మంత్రి లోకేష్ అనుసరించిన తీరు పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేవస్థానం సమాచార కేంద్రం వద్దనే వాహనాన్ని నిలిపివేసి నడుచుకుంటూ ఆలయంలోకి వెళ్లారు. స్వామివారు తిరువీధులకేగే వీధుల్లోకి రాకుండా వాహనాలు నిలిపివేయాలని, ప్రధానంగా మహద్వారం వద్దకు వాహనాలు రాకుండా నిలిపివేయాలని దేవస్థానం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో లోకేష్ అనుసరించిన తీరుకు అంతా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఉదయాన్నే వచ్చి మంత్రి దర్శనం చేసుకోవడం పట్ల కూడా దేవస్థానం వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఇటువంటి సమయాల్లో ప్రముఖులు దర్శనానికి వస్తే అన్ని విధాలుగానూ సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఓం నమో నారసింహాయ.